కాబట్టి మేము ఆశించిన విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమాధి కట్టారు, ఒక గుణపాఠం చెప్పారు. ఇలాంటి పాలన ఇంకో 50 ఏళ్ళు ఇంకో 100 ఏళ్ళైనా మాకొద్దు ఈ జగన్ పాలనని ప్రజలు రుచి చూపించారు. గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పోలవరాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు గారు పోలవరాన్ని పూర్తి చేయబోతున్నందుకు, అమరావతి రాజధానిని శరవేగంతో పూర్తి చేయబోతున్న చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాకు ఇక్కడ 5వసారి మా కుటుంబం నుండి పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు, అలాగే ఈరోజు నేను 3వసారి ఎమ్మెల్యేగా వినుకొండలో గెలవటానికి మరి చంద్రబాబు గారి ఆశీస్సులు, ఎన్డీఏ యొక్క సపోర్ట్ వలన, నేను ప్రజల యొక్క ఆశీస్సుల వలన నేను 3వసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగింది నా మీద. నేనేమైతే కమిట్మెంట్లు ఇచ్చానో అంచెలంచెలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అనుకున్న ప్రణాళికని ఈ 5 సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇచ్చిన కమిట్మెంట్లన్నీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఫర్నిచరు ఆ హౌస్లో కట్టడాలకి ఇష్టారాజ్యంగా ఎడాపడంగా ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మరి కోడెల శివప్రసాద్ గారు మా దగ్గర ఇట్లా ఫర్నిచర్ ఉంది, ఇది తీసుకెళ్ళండి అని ప్రభుత్వానికి లెటర్ రాశాను. లేదా దీనికి ఎంత ఖర్చు, నేను ఎంత అమౌంట్ చెల్లించాలో చెప్తే ఆ అమౌంట్ నేను చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ప్రభుత్వానికి లేఖ పంపితే దాన్ని కన్సిడర్ చేయకుండా కేసు పెట్టించి ఎంతో మానసికంగా హింసించారు కోడెల గారిని. కోడెల గారు బలవన్మరణానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు మీరు 45 కోట్లు ఖర్చు పెట్టుకొని ఫర్నిచర్ అంతా కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఈరోజు మీ మీద ఏ కేసులు పెట్టాలో చెప్పండి, ఈరోజు మీ మీద ఏ చట్టాలు వర్తిస్తే చెప్పండి మీరే. ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన చట్టాలు మీకు వర్తించవా? కనీసం ఆ రోజు కోడెల గారు లెటర్ రాశారు ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళమని. లేదా నేను ఎంత కట్టాలో చెప్పండి, నేను చెల్లిస్తానన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం కూడా లేకపోవడం చాలా బాగా. అటు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు కాబట్టి ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు జగన్ మీద పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసినందుకు,